అందరికీ నమస్కారం. ఇది నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్. యూజువల్గా పేషెంట్స్, ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు చాలా నీరసంగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, యూరిన్ టెస్టులు, క్రికెట్ టెస్టులు డౌట్స్ వస్తుంటారు. వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ విజిట్లో కానీ సెకండ్ విజిట్లో కానీ వాళ్ళ యొక్క టెస్ట్ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఇది క్యాన్సర్, ఇది ఈ స్టేజ్లో ఉంది, దీనికి ట్రీట్మెంట్ ఇవి, సో ఇన్ని రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొంతమంది పేషెంట్స్ అంతా విన్న తర్వాత సార్ గోపాలు నా ఫ్రెండ్ ఇందాక చెప్పింది చెప్పరా అది అతను ఇక్కడ ఇంకొకసారి చెప్పరా వీరికే సేమ్ మ్యాటరా సేమ్ మ్యాటర్. మా రిలేటివ్స్, మా బాబాయ్ వచ్చారు, మా అంకుల్ వచ్చారు, ఒకసారి పిలుస్తాను వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పి చెప్తుంటారు. సో వాళ్ళకు కూడా మనం మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొన్నిసార్లు ఫోన్ చేసి మా డాక్టర్ గారు ఉన్నారు ఊర్లో, మా రిలేటివ్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకు కూడా, సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత సడన్ గా ఒక క్వశ్చన్ వేస్తారు, అంటే రేపు పొద్దునకి టిఫిన్కి పెసరెట్ తినేచ్చు అంటే సరే ఏం ప్రాబ్లం లేదు కదా, అరే బాబు ఇంతసేపు ప్రాబ్లం గురించే కదా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంతమందికి ఎక్స్ప్లెయిన్ చేశాను, అయినా కానీ ఏం ప్రాబ్లం లేదా అని ఎలా అడుగుతారు అని అడిగేవాడిని. అది చాలా అన్కంఫర్టబుల్గా కూడా అనిపించేది కొన్నిసార్లు. మా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు కూడా వాడు విండండి. అరే ఓ భలే కష్టం, ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఈ పేషెంట్స్ చాలా కష్టం, మళ్ళీ సడన్ గా ఇలా అడుగుతారు, వాళ్ళకి ఏం అర్థం అవుతుందో నాకు తెలియదు అని చెప్పి నాకు కూడా ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిందంటే మనలో ఏమైనా ప్రాబ్లం ఉందా, మనం సరిగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదా అని అనిపించేది. సరే ఇలా జరుగుతుంటే సడన్ గా ఒకరోజు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే వర్షంలో వెళ్తున్నప్పుడు సడన్ గా స్కిడ్ అయ్యి కింద పడ్డాను. కింద పడితే ఎల్బో దగ్గర చిన్న ఫ్రాక్చర్. సరే వెంటనే ఎక్స్రే తీసుకున్నాను. ఎక్స్రే చూస్తే చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్. అయినా కానీ సరే మన డాక్టర్స్, మన ఫ్రెండ్స్ దగ్గర ఒపీనియన్ తీసుకున్నాం అంటే మా జూనియర్ ఒక ఆర్థోపెడిషియన్ ఉన్నారు, ఆయన దగ్గర వెళ్ళి ఒపీనియన్ తీసుకున్నాను. అతను చూసి ఇంకా నా ఎల్బో చూసాడు, ఎక్స్రే చూసాడు, సార్ ఏం లేదు సార్, ఇది చాలా చిన్న ఫ్రాక్చరే, హెయిర్ లైన్ ఫ్రాక్చర్, ఏం కాదు అని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అంటే ఇది పిఓపి వేసుకోవాలి, కొంచెం ఇమ్మొబిలైజ్ చేసుకోవాలి, తర్వాత ఒక 6 weeks వరకు సర్జరీస్ అని ఏం చేయకూడదు, కొంచెం రెస్ట్ లో ఉండాలి అని ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తున్నాడు. సో నేను కూడా అన్ని జాగ్రత్తగా వింటున్నాను. అంతా విన్న తర్వాత ఏంటి సార్ ఆ రిపోర్ట్ లో ఏముందో చెప్పండి సార్, టెన్షన్ పెట్టండి సార్ నన్ను. ఏం బ్రో ఏం ప్రాబ్లం లేదు కదా అలా సడన్ గా నాకు నవ్వు వచ్చింది. అతనికి ఏం లేదు సార్, ఏం లేదు సార్, ప్రాబ్లం చిన్న ప్రాబ్లం సార్, ఏం కాదు సార్, బీ కేర్ఫుల్ సార్, అంతే సార్, 6 weeks సార్, అది కలుద్దాం సార్ అని చెప్పి పంపించేసారు. బయటకు వచ్చిన తర్వాత నాలో ఒక చిన్న నవ్వు, నా పైన నాకు చిన్న నవ్వు. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమి ఉండదు, ఇది పేషెంట్స్ దగ్గర విని మనం కూడా ఇలా చెప్పడం మొదలు పెట్టాము, అలవాట్ల పొరపాట్లాగా అనుకుని. బట్ దాని గురించి కొంచెం డీప్గా ఆలోచిస్తే అతను చెప్పేటప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. అంటే నేను ఒక ఎమోషనల్ జర్నీలో ఉన్నాను. అంటే అతను పిఓపిఎస్ అంటే పిఓపిఎస్ ఏం సమస్యలు ఉంటాయి, ఏముంటాయి, మనం ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి, మనం డే టు డే యాక్టివిటీస్ ఎలా చేసుకోవాలి, 6 weeks వరకు సర్జరీ చేయకూడదు అంటే సర్జరీ చేయకుండా ఎలా ఉండాలి, డిపార్ట్మెంట్ ఏమనుకుంటారు, మేనేజ్మెంట్ ఏమనుకుంటారు, ఇంట్లో ఎలా ఉండేది, సో మన ఇంట్లో వర్క్ అంతా కూడా ఎవరు చూసుకుంటారు, ఇలా చాలా ఎమోషనల్ జర్నీలో ఉన్నట్టు అనిపించింది. ఆ ఎమోషనల్ జర్నీ నుంచి బయటపడడానికే నేను ఎంతో నాలెడ్జ్ ఉన్నా కానీ నాకు సడన్ గా క్వశ్చన్ వేయడం జరిగింది, ఏం ప్రాబ్లం లేదు కదా అని చెప్పి. ఏం ప్రాబ్లం లేదు అనేదానికి దానికి మీనింగ్ ఏంటంటే ఆ ఎమోషనల్ జర్నీ నుంచి బయటపడడానికి ఆ క్వశ్చన్ అనమాట. అది అప్పుడు నాకు ఓకే, అప్పటి నుంచి నేను ఈ క్వశ్చన్ ఎవరైనా వేస్తే వెంటనే వాళ్ళని ఏం లేదు, ఒక 5 minutes బయట కూర్చొని ఆలోచించండి, సో మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే మళ్ళీ నా దగ్గర రండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి పంపించేవాడిని. అప్పటి నుంచి ఆ క్వశ్చన్ నాకు ఎప్పుడు కానీ అన్కంఫర్టబుల్గా ఎప్పుడు కానీ నేను ఫీల్ అవ్వలేదు. బట్ దీంట్లో కూడా ఒక చిన్న సమస్య ఉంది. ఎప్పుడైనా కానీ పేషెంట్స్ ఇట్లా ఏం ప్రాబ్లం లేదు కదా సార్ అంటే ఏం కాదండి, మొత్తం నేను చూసుకుంటే ఏం ప్రాబ్లం లేదు అని ఒక భరోసా ఇచ్చాం అనుకోండి,
పొరపాటున సర్జరీ లేదని చిన్న సమస్య వచ్చినా గానీ, సార్ ఏం సార్ అప్పుడు అలా చెప్పారు, ఇప్పుడు ఇలా జరిగింది, మీరు ఇలా చెప్పుండే ముందే ఇట్లా జరుగుతాయని చెప్పుంటే నేను వేరే హాస్పిటల్కి వెళ్ళాను కదా, ఇలా చేశాను అలా చేశాను ఏదో మాట్లాడేస్తారు. సో పూర్తిగా మనం భరోసా ఇవ్వలేము. అటు అని చెప్పేసి వాళ్ళు ఎదుర్కొనే ఆ ఎమోషనల్ మనం సపోర్ట్ ఇవ్వాలనుకున్నా కానీ పూర్తిగా ఇవ్వలేము, అటు వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వలేము. ఇలా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ వీలైనంత వరకు వాళ్ళకి కొంచెం ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చి దాని నుంచి బయటపడడానికే మేము అందరూ చూస్తుంటాము. ఇలానే ఇంకొక సిమిలర్ ఇన్సిడెంట్ చాలా మంది చెప్పడం నేను చూశాను, నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. తిరుమలకి వెళ్ళేటప్పుడు ఆ కాటేజెస్ లో చాలాసేపు కూర్చొని ఆ తర్వాత చాలాసేపు ఆ లైన్ లో క్యూలో నిలబడి అంతా వెళ్ళి అంతసేపు వెయిట్ చేసి వెళ్ళి దేవుణ్ణి చూసేటప్పుడు గోవిందా గోవిందా అనుకొని దేవుణ్ణి మొక్కేసి బయటికి వచ్చిన తర్వాత వెంటనే దేవుడు ఎలా ఉన్నాడు, దాని రూపం ఏంటి అని ఒక్కసారి ఆలోచిస్తే జీరో, ఏముండదు అసలు. ఎలా ఉన్నాడని అసలు ఎవరు డిస్క్రైబ్ చేయలేకపోతున్నారు. ఇది నాకొక్కరికే కాదు, చాలా మంది ఇలా చెప్పడం నేను విన్నాను. నాకు అప్పుడు అనిపించింది, మన ఎమోషన్స్ పీక్ లో ఉన్నప్పుడు, మన భక్తి పీక్ లో ఉన్నప్పుడు మన నాలెడ్జ్, మన రిమెంబరెన్స్ అనేది చాలా లోలో ఉంటది. సో ఇలా నాకు తెలిసి మీరు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారని అనుకుంటున్నా. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. చాలా థ్యాంక్స్.